ప్రియమైన దేవుని వారలారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఒక అంశాన్ని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. నిర్దోషి అంటే ఎవరు అని మనం ఆలోచిస్తే ప్రియులరా, నేరం చేయని వాడు, ఎలాంటి దోషం చేయని వాడిని నిర్దోషి అంటాడు. దానియేలు గారి గురించి ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితిని గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దానియేలు గారు పెద్ద ప్రవర్త ప్రియులారా. దానియేలును పేరుకు అర్థం దేవుడు న్యాయాధిపతి అని అర్థం ప్రియులారా. నిర్దోషి అనగా నేరము చేయనివాడు, ఎలాంటి దోషము కూడా చేయనివాడు. దానియేలుకున్న గుణలక్షణాల గురించి ఆలోచిస్తే శ్రేష్టమైన బుద్ధి గలవాడు ప్రియులారా. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందాడు ప్రియులారా. కనుక రాజ్యమంతటి మీద అతనిని నియమించవలనని రాజు ఉద్దేశించాడు. రాజ్యములో ప్రముఖుడిగా మనకు కనబడుతున్నాడు ప్రియులారా. రాజ్యమంతటిలో ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు ప్రియులారా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో మనకు ఆ విషయం కనబడుతుంది. దానియేలు ఇంకా చూడగలిగితే ప్రార్థనాపరుడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ఆ రాజ్యంలో ప్రముఖుడు స్థానంలోనికి దేవుడు తీసుకువెళ్ళాడు, ప్రార్థనాపరుడుగా కనపడుతున్నాడు ప్రియులారా. ఇట్టి శాసనమును సంతకము చేయబడిన దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చాను. రాజశాసనం వచ్చినా రాజుకు తప్ప వారెవ్వరికి మ్రొక్కిన వారు మరణానికి పాత్రులని శాసనం జరిగిన దానియేలు ప్రార్థనాపరుడు ప్రియులరా. వాటన్నిటిని పక్కన పెట్టి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకాళ్ళు ఊని దేవుడికి ప్రార్థించి స్తుతించడం మనకు కనపడుతుంది. దానియేలు నిందారహితుడు. ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతు కొరకు కనిపెట్టుచున్నారు ప్రియులారా. కానీ దానియేలు నమ్మకస్తుడైనందున ఏ నేరమైనను, ఏ తప్పైనను, ఏ లోపమైనను వారు కనుగొనలేకపోయారు ప్రియులారా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. తర్వాత హింసలు పొందిన వారు, అంతేకాదు ఓర్పు గలవాడు ప్రియులారా. హింసలు పొందినవాడు ఓర్పు గలవాడుగా కనపడుతున్నాడు. అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. దేవునియందు ఎంత భయభక్తులు గలవాడో చూడండి ప్రియులారా. రాజు అందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును బయటికి తీసి అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. దానియేలు 6వ అధ్యాయము 23వ వచనంలో కనపడుతుంది ప్రియులరా. అంతేకాదు సింహాల బోనులో నుండి దేవుడు కాపాడినప్పుడు రాజు దానియేలు దేవుడే నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మనం లేఖనాలను చూస్తే, నా సమ్ముఖమున నియమించినది ఏమనగా నా రాజ్యములోను సకల ప్రభుత్వముల యందును నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సమ్ముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యం నాశనం కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించబడిన వారును రక్షించబడి వాడై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించినని రాయించాడు ప్రియులరా. ఇలా తాకీదులు రాయించి అన్ని సంస్థానాలకు వాటిని తీసుకువెళ్ళి
దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఆయన రాజ్యం శాశ్వత కాలం ఉంటుంది. ఆయన యుగయుగాలు రాజ్యం చేస్తాడు. ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు. ఆయన తప్ప ఎవరూ లేరు. ఆయన పరలోకమందును భూమి మీద కూడా ఎన్నో సూచక్రియలు చేయగలవాడు. ఆ 3 లోకాలను పరిపాలించే చక్రవర్తి అని రాజు సాక్ష్యం ఇచ్చాడు ప్రియులారా. సాక్ష్యం ఇవ్వడమే కాకుండా తన సంస్థానాలలో చాటించి దాని ప్రకారం బ్రతకమన్నాడు. ప్రియమైన వారులారా, మనం దానియేలు లాంటి ప్రవర్తన గలవారమై నిర్దోషులుగా జీవించాలి ప్రియులారా. అందుకే యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కూడా చేయక మానడు దేవుడు. దానియేలును సింహబోనులో నుంచి తప్పించాడు. షడ్రకు, మెషకు, అబేద్దునుగోను అగ్నిగుండం నుండి తప్పించాడు. ఒక యోసేపును చెరసాలలో నుండి తప్పించి రాజును చేశాడు. గాడిదలను మేపుకుంటున్న సౌలును రాజును చేశాడు. పాడిగొర్రెలు మేపుకుంటున్న దావీదును మహారాజును చేశాడు ప్రియులారా. ఆయన యథార్థమైన హృదయం గల వారికి ఏ మేలు చేయక మానడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే దానియేలు నిర్దోషిగా కనపడుతున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతలు పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించినని సాక్ష్యం ఇచ్చాడు ప్రియులారా. అందుకే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే యథార్థముగా, నీతిగా, నిందారహితులుగా మనం బ్రతకాలి. ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా మన పరిశుద్ధులము, నిర్దోషులము, నిష్కలంకులము, నిందారహితులము, పాపుల్లో చేరక ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటే మనం కూడా దేవుని యొక్క నీతిని నెరవేర్చిన వారిగా ఉంటే మనకి కూడా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.